Hi students, welcome to my channel Chemistry with Ram Mohan. Okay, last video lo manam some preparation of alkyl halides చెప్పుకున్నాం. సో ఈ వీడియోలో రిమైనింగ్ ప్రిపరేషన్స్ చెప్పుకున్నాం స్టూడెంట్స్. ఈ వీడియోలో ఫ్రమ్ ఆల్కేన్స్ నుంచి ఈ ఆల్కైల్ హాలైడ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పుకుందాం. ఫస్ట్ ఆల్కేన్స్ డైరెక్ట్ హాలోజినేషన్ చేయడం ద్వారా మనకి ఆల్కైల్ హాలైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆల్కేన్స్ని డైరెక్ట్ హాలోజినేషన్ చేయడం ద్వారా మనకి ఆల్కైల్ హాలైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో హాలోజినేషన్ ఎలా చేస్తున్నాం? ఆల్కేన్స్ రియాక్ట్ విత్ హాలోజన్. ఆల్కేన్స్ రియాక్ట్ విత్ హాలోజన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్, catalyst or sunlight, ultraviolet light to produce alkyl halides. సన్లైట్ కానీ లేదా అల్ట్రావైలెట్ లైట్ కానీ లేదా హీట్ కానీ లేదా క్యాటలిస్ట్ కానీ ఏది యూజ్ చేసినా సరే మనం హాలోజనేషన్ అనేది చేయవచ్చు. సో ఇక్కడ క్లోరినేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందమ్మా. అదేవిధంగా బ్రోమినేషన్ తీసుకుంటే కనుక ఇట్ ఈజ్ స్లో. అండ్ అయోడినేషన్ తీసుకుంటే కనుక అయోడినేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు డూయింగ్. ఎందుకో డిఫికల్ట్ అంటే అక్కడ రివర్స్ రియాక్షన్ జరుగుతుంది. అదేవిధంగా హైలీ ఎండోథర్మిక్ రియాక్షన్. సో అందువల్ల అయోడినేషన్ అనేది చాలా తక్కువ కేసులో మనం చేస్తాం. ఓకేనా? సో అయోడినేషన్ చేసేటప్పుడు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HNO3 కానీ అయోడిక్ యాసిడ్ కానీ యూజ్ చేయడం వల్ల కొంత బెటర్ ఈల్డ్ అనేది వస్తుంది. అది ఎగ్జాంపుల్ చేసేటప్పుడు చెక్ చేద్దాం. రియాక్టివిటీ ఆఫ్ ఆల్కేన్స్ ఈ హాలోజనేషన్కి ఏ విధంగా జరుగుతుంది? టెర్షరీ ఆల్కేన్స్ is greater than secondary alkanes is greater than primary alkanes. Tertiary is greater than, secondary is greater than primary alkanes. It is a reactivity order to halogenation. Halogenation జరగడానికి ఇది reactivity order. Now take a general example. RH, it is an alkane. It react with halogen in presence of light to produce alkyl halide and hydrogen halide. ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? ఈ హాలోజన్ వచ్చి హైడ్రోజన్ని సబ్స్టిట్యూట్ చేస్తుంది. హైడ్రోజన్ని సబ్స్టిట్యూట్ చేస్తుంది. అలా చేయడం వల్ల మనకు కావాల్సిన ఆల్కైల్ హాలైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హాలోజన్ వచ్చి హైడ్రోజన్ని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి ఆల్కైల్ హాలైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. Here the halogenation takes place free radical mechanism. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక డైరెక్ట్ హాలోజినేషన్ చేస్తే కనుక డు నాట్ గివ్ ఓన్లీ మోనో హాలోజన్ ప్రోడక్ట్. అంటే మనకి హాలోజినేషన్ చేసినప్పుడు మోనో హాలోజన్ డెరివేటివ్ ఆల్కైల్ హాలైడ్స్ వస్తాయి. అదేవిధంగా డైహాలోజన్ డెరివేటివ్స్, ట్రైహాలోజన్ డెరివేటివ్స్ అండ్ టెట్రాహాలోజన్ డెరివేటివ్స్ కూడా మనకి ఈ డైరెక్ట్ హాలోజినేషన్ చేసినప్పుడు వస్తాయేమో. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకుని క్లోరినేషన్ చేస్తే కనుక సన్లైట్ ఆర్ బై యూజింగ్ టెంపరేచర్ 523 కెల్విన్ నుంచి 673 కెల్విన్ యూజ్ చేసినప్పుడు క్లోరినేషన్ చేస్తే కనుక మనకి మెథైల్ క్లోరైడ్ వస్తుంది, మిథిలిన్ క్లోరైడ్ వస్తుంది, క్లోరోఫామ్ వస్తుంది అండ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ కూడా వస్తుంది. సో వన్స్ అబ్జర్వ్ మీథేన్. సో క్లోరినేషన్ చేస్తున్నాం, సన్లైట్. సో మనకేం జరుగుతుందమ్మా? CH3Cl
అంటే ఇక్కడ ఉన్న క్లోరిన్ ఒకటి హైడ్రోజన్ రీప్లేస్ చేస్తుంది అండ్ HCl బై ప్రోడక్ట్ కింద వస్తుంది. HCl బై ప్రోడక్ట్ కింద వస్తుంది. సేమ్ ఈ రియాక్షన్ కంటిన్యూషన్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్స్ మొత్తం కూడా రీప్లేస్ అయ్యే వరకు జరుగుతూనే ఉంటాయి. అంటే CH3Cl అగైన్ క్లోరినేషన్ జరిగి CH2Cl2 ఫామ్ అవుతుంది. అదేవిధంగా HCl CH2Cl2 అగైన్ క్లోరినేషన్ జరిగి క్లోరోఫామ్ ఫామ్ అవుతుంది. క్లోరోఫామ్ క్లోరినేషన్ చేస్తే కనుక కార్బన్ టెట్రాక్లోరైడ్ ఫామ్ అవుతుంది. కార్బన్ టెట్రాక్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా రియాక్షన్లో మొత్తం మనకి మోనో హాలోజన్ డెరివేటివ్స్, డైహాలోజన్ డెరివేటివ్స్, ట్రైహాలోజన్ డెరివేటివ్స్, టెట్రా హాలోజన్ డెరివేటివ్స్ ఇలా మొత్తం అన్ని ప్రోడక్ట్స్ మనకి ఫార్మేషన్ జరుగుతున్నాయి డైరెక్ట్ హాలోజనేషన్ చేయడం ద్వారా. సో అందువల్ల ఈ మెథడ్ని మనం ల్యాబొరేటరీస్లో మనం యూజ్ చేయలేము. ఈ మెథడ్ని మన ల్యాబొరేటరీస్లో దీన్ని యూజ్ చేయలేము. ఎందువల్ల యూజ్ చేయలేమంటే ఇవి మొత్తం కూడా ఒక మిక్చర్ ఫామ్లో వచ్చేస్తున్నాయి. అంటే డైరెక్ట్ ఇది ఒకటే మనకి ఇండివిజువల్గా రావట్లా, ఒక మిక్చర్ టైప్లో మనకి ఇవి అవైలబుల్గా అవుతుంది. ఆ మిక్చర్ని మళ్ళీ మనం సెపరేట్ చేయడానికి సమ్ సెపరేషన్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేయాలి. ఆ సెపరేషన్ టెక్నిక్స్ అనేవి ల్యాబొరేటరీ కండిషన్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఈ మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తాం? కమర్షియల్ మెథడ్ అంటే ఇండస్ట్రీలో ఎక్కువ లార్జ్ అమౌంట్ ప్రిపేర్ చేయడానికి ఈ మెథడ్ మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి నేచర్లో బయోగ్యాస్ కానీ లేకపోతే న్యాచురల్ గ్యాస్ కానీ నెక్స్ట్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ ఇట్ కంటైన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆల్కేన్స్. సో ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆల్కేన్స్ ఉన్నప్పుడు మనకి ఇండస్ట్రియల్ ఎక్కువ స్కేల్ ప్రిపేర్ చేయడానికి మెయింటైన్ సమ్ కండిషన్స్ మెయింటైన్ చేసి అక్కడ మనకి ఈ ఆల్కేన్స్ అండ్ మోనో హాలోజన్ డెరివేటివ్స్ని మనం ప్రిపేర్ చేయొచ్చు. మోనో హాలోజన్ డెరివేటివ్స్ని మనం కొంత కండిషన్స్ అప్లై చేసి అక్కడ మోనో హాలోజన్ డెరివేటివ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే మనకు మోనో హాలోజన్ డెరివేటివ్స్ కావాలా, లేదా డైహాలోజన్ డెరివేటివ్స్ కావాలా, ట్రైహాలోజన్ డెరివేటివ్స్ కావాలా, లేకపోతే టెట్రాహాలోజన్ డెరివేటివ్స్ కావాలా, దాన్ని కండిషన్స్ అప్లై చేసుకుని మనకి ఏది కావాలంటే దాన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అది కమర్షియల్ మెథడ్స్. ఓకే, అక్కడ కూడా సేమ్ ఇదేనమ్మా. బట్ తీసుకునే ప్రొపోర్షన్స్ అనేవి డిఫరెంట్గా తీసుకున్నప్పుడు మనకి అవి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్రమ్ హైడ్రోకార్బన్స్. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్రమ్ hydrocarbons in the order tertiary is greater than, secondary is greater than, primary is greater than methane. Okay, now displacement of hydrogen order in alkenes. Okay, only mono halogen derivative prepare cheyadaniki excess of alkanes తీసుకుంటే కనుక we can prepare mono halogen derivatives. Like we can take ethane, CH3 C2H6 ethane. So it is excess. So chlorination, ethane, it is the excess amount we can take. So doing chlorination in presence of light to produce chloroethane and HCl. Chloroethane and HCl. It is a major product. So we can take propane, CH3 CH2 CH3 propane తీసుకుని క్లోరినేషన్ చేస్తే
2-chloro-propane plus 1-chloropropane is produced. Propane. So it is a major product, it is a minor product. So 2-chloropropane is some more high when comparing to 1-chloropropane. So it is 55%, it obtained 45%. Here propane is chlorination in presence of light to produce 2-chloropropane, అదేవిధంగా 1-chloropropane కూడా వస్తుందమ్మా. సో అందులో మనకి ఎక్కువ ఏది వస్తుంది, 2-chloropropane అనేది ఎక్కువగా వస్తుంది, అదేవిధంగా 1-chloropropane అనేది కొంత తక్కువగా వస్తుంది. ఇక్కడ మనకి 2-chloro వచ్చినప్పుడు ఇక్కడ సెకండ్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ అనేది మనకి రీప్లేస్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మనం ముందు చెప్పాం ప్రైమరీ కన్నా సెకండరీ, ఓకే, సెకండరీ ఆల్కేన్స్కి మోర్ డిస్ప్లేస్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండదు. సో ఇది సెకండరీ ఎందుకంటున్నాం, ఇటు ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఇటు ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఇది సెకండరీ కార్బనే కదా. సో అందువల్ల దీనికి ఎక్కువ ఈల్డ్ అనేది వస్తుంది. సో అదే మనకి 1-chloro అంటే ఇది ప్రైమరీ కార్బన్ కాబట్టి తక్కువ ఈల్డ్ అనేది రావడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇన్ ది సేమ్ వే బ్రోమినేషన్ కూడా ఇదే మెథడ్లో మనం చేస్తాం. బట్ క్లోరినేషన్ జరిగిన ఫాస్ట్గా అనేది ఈ బ్రోమినేషన్ అనేది జరగదు. క్లోరినేషన్ జరిగినంత ఫాస్ట్గా ఈ బ్రోమినేషన్ అనేది జరగదు, కొంత స్లోగా అనేది జరగడం జరుగుతుంది. బ్రోమినేషన్ అనేది కొంత స్లోగా జరగడం అనేది జరుగుతుంది. ఓకేనా. అయోడినేషన్ డూయింగ్ ఇన్ presence of oxidizing agents like concentration HNO3 or HiO3. సో అన్ దట్ టైం మనకి అయోడినేషన్ ఈజ్ పాసిబుల్, అంటే మనకి ఈ డైరెక్ట్ అయోడినేషన్ ఈజ్ పాసిబుల్ అవ్వదు. సో అందువల్ల ఏం చేస్తామంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ లైక్ HNO3 అని లేకపోతే HiO3ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో యూజ్ చేసినప్పుడు మనకి కావాల్సిన ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో రిమైనింగ్ ప్రాసెస్ అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ కామన్ అండ్ హీట్. సో హియర్ C6H5, so C6H6 ethane react with iodine. Ethane react with iodine to produce iodoethane and HI. Iodoethane and HI. సో హీటింగ్ అంటే ఈథేన్ తీసుకుని అయోడిన్తో కలిపి హీట్ చేసినప్పుడు మనకి అయోడో ఈథేన్ వస్తుంది, అదేవిధంగా HI వస్తుంది. సో ఈ HI అనేది ఫర్దర్ రియాక్ట్ విత్ HiO3. It is converted into iodine. And iodine and water. It is converted into iodine and water. 3. Here HI is further react with HiO3 to produce iodine and water. So this is about iodination. Okay. Next, the reactivity order of halogens: fluorine, chlorine, bromine and iodine. So alkanes react with serpenyl chloride to produce alkyl chlorides.
ethane react with sulfonyl chloride SO2 Cl2 in presence of light to produce ethyl chloride, sulfur dioxide and HCl. So these all are preparations from alkanes. Okay students, next from alkenes. Alkenes react with hydrogen halides to produce alkyl halides. Alkenes react with hydrogen halides to produce alkyl halides, like CH double bond, CH2 double bond, CH2, ethane. It react with HX to produce ethyl halide. To produce ethyl halides. The reactivity of hydrogen halides is HI is greater than HBr is greater than HCl. And least one is HF. It is the reactivity order. సో ఇక్కడ మరి జరిగేది ఏంటమ్మా, ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ అన్సాచురేషన్ ఉంది. అన్సాచురేషన్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది. ఎటువంటి టైప్ ఆఫ్ ఎడిషన్ రియాక్షన్ జరుగుతుందంటే ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అని జరుగుతుంది. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అని జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎడిషన్ రియాక్షన్ చేసేటప్పుడు మనం మార్కోనికాఫ్ రూల్ని ఫాలో అవుతూ చేయాలి. ఓకేనా, మార్కోనికాఫ్ రూల్ని ఫాలో అవుతూ మనం ఎడిషన్ రియాక్షన్ అనేది చేయాలి. సో ఈ మార్కోనికాఫ్ రూల్ ఎక్కడ ఫాలో అవుతామమ్మా, అన్సిమెట్రికల్ ప్రోపేన్స్ ఉన్నప్పుడు, అన్సిమెట్రికల్ ఆల్కీన్స్ ఉన్నప్పుడు. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. CH2 డబుల్ బాండ్ CH2, ethane react with hydrogen bromide to produce ethyl bromide. ఇక్కడ మనం తీసుకుంది ఏంటమ్మా, ఈథేన్. సో దేంతో రియాక్ట్ అయింది, హైడ్రోజన్ బ్రోమైడ్తో రియాక్ట్ అయింది. మనకు వచ్చేటడికి ఏమొచ్చింది, బ్రోమో ఈథేన్ అనేది వచ్చింది. ఇక్కడ డబుల్ బాండ్ అనేది బ్రేక్ అయినప్పుడు ఇటు యాడ్ అయినా బ్రోమైడ్, ఇటు యాడ్ అయినా నో ప్రాబ్లం, సేమ్ వస్తుంది. అలా కాకుండా అన్సిమెట్రికల్గా ఉంటే లైక్ CH3 CH డబుల్ బాండ్ CH2 ఉంటాయి. సో అప్పుడు హాలోజన్ ఎక్కడ అటాచ్ అవ్వాలా, ఎక్కడ అటాచ్ అవ్వాలా అన్న దానికి మనం ఏం యూజ్ చేస్తున్నాము, మార్కోనికాఫ్ రూల్ అనేది యూజ్ చేయాలి. సో మార్కోనికాఫ్ రూల్ ప్రకారం లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ మీద ఈ న్యూక్లియోఫైల్ అనేది అటాచ్ అవ్వాలి. అంటే ఈ బ్రోమైడ్ కానీ ఫ్లోరైడ్ కానీ ఏదైనా సరే మనం ఎక్కడ అటాచ్ అవ్వాలమ్మా, లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ మీద మనకి అటాచ్మెంట్ అనేది జరగాలి. సో ఇక్కడ హైడ్రోజన్ బ్రోమైడ్తో ట్రీట్ చేస్తున్నాం. ట్రీట్ చేసినప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందమ్మా, అకార్డింగ్ టు మార్కోనికాఫ్ రూల్ CH3 CHBr CH3 2 బ్రోమో ప్రోపేన్ అనేది ప్రిపేర్ అయింది. ప్రోపేన్ మనం తీసుకుంటే కనుక 2 బ్రోమో ప్రోపేన్ అనేది మనకు ప్రొడ్యూస్ అయింది. ఓకేనమ్మా. నెక్స్ట్ CH3 CH3 సో ఈ విధంగా అన్సిమెట్రికల్
ఆల్కీన్ ఇస్తే. సో ఇట్ ఈస్ నేమ్ ఈజ్ 1 2 3 4 3-methyl butene 1. సో ఇక్కడ it react with hydrogen bromide. It react with hydrogen bromide to produce 2-bromo 2-ethyl 2-methyl butane is formed. ఇక్కడ మనం ఒక 3-methyl బ్యూటేన్ తీసుకుని హైడ్రోజన్ బ్రోమైడ్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందమ్మా 2-bromo 2-methyl బ్యూటేన్ అనేది ప్రొడ్యూస్ అయింది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక డబుల్ బాండ్ ఈ 2 కార్బన్ మధ్యలో ఉంటే కనుక మనకి సబ్స్టిట్యూట్ వచ్చేటప్పటికి అంటే ఎడిషన్ రియాక్షన్ వచ్చేటప్పుడు న్యూక్లియోఫైల్ ఎక్కడ యాడ్ అయిందమ్మా ఈ కార్బన్ మీద యాడ్ అయింది. సో అది ఎందువల్ల ఎలా యాడ్ అయింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. లెట్ అస్ అస్యూమ్ HBr ఉంది కదమ్మా, ఇది H+ కింద Br- కింద స్ప్లిట్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు రియాక్టెంట్ తీసుకుందాం. CH3 సో ఇక్కడ ఈ హైడ్రోజన్ అయాన్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ హైడ్రోజన్ అయాన్ యాడ్ అయ్యేటప్పుడు మనకి మార్కోనికాఫ్ రూల్ బేస్ చేసుకుని యాడ్ అవుతుందమ్మా. అంటే లీస్ట్ నెంబర్ ఉన్న హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చే విధంగా అరేంజ్ అవుతుంది. సో ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అయింది అనుకోండి, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్స్ ఒకటే ఉంది కాబట్టి సో బాండ్ ఇటు షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు ఇటు షిఫ్ట్ అయితే ఇక్కడ కార్బన్ నెగిటివ్ వస్తుంది. ఈ నెగిటివ్ వస్తుంది కాబట్టి ఈ హైడ్రోజన్ అటాచ్ అవుతుంది. CH3 ఈ విధంగా మనకి కార్బోక్యాటైన్ అని ఫామ్ అవుతుంది. సో ఈ కార్బోక్యాటైన్ ఏంటి మా సెకండరీ కార్బోక్యాటైన్. సెకండరీ కార్బోక్యాటైన్ వచ్చినప్పుడు మనకి రియాక్షన్ ఏదైనా జరిగేటప్పుడు స్టేబుల్ కాంపౌండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు రియాక్షన్ కొంత జరుగుతుంది. అంటే స్టెబిలిటీ అనేది ట్రై చేస్తుంది. సో స్టెబిలిటీ ట్రై చేసినప్పుడు ఇక ఈ హైడ్రోజన్ ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అయ్యి ఇక్కడ అప్పుడు ఏమవుతుందమ్మా H- హైడ్రేట్ అయాన్ వస్తుంది. ఈ హైడ్రేట్ అయాన్ ఇక్కడ అటాచ్ అవుతుంది. ఇది నెగిటివ్ కాబట్టి పాజిటివ్గా వస్తుంది. దీన్నే 1,2 హైడ్రేట్ అయాన్ షిఫ్ట్ అంటారమ్మా. 1,2 హైడ్రేట్ అయాన్ షిఫ్ట్ అంటారు. సో అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ మనకి నెక్స్ట్ ఈ విధంగా టెర్షరీ కార్బోక్యాటైన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇట్ ఈస్ టెర్షరీ కార్బోక్యాటైన్. నా ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ బ్రోమైడ్ అయాన్ ఇక్కడ అటాచ్ అవుతుంది. అటాచ్ అయినప్పుడు మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. So it is a final product. So it is a tertiary pentyl bromide. So it is a more stable. అంటే ఇక్కడ సెకండరీ కార్బోక్యాటైన్ కన్నా ఈ టెర్షరీ కార్బోక్యాటైన్ మోర్ స్టేబుల్ కాబట్టి మనకు ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. IUPAC నేమ్ చూసుకునేటికి 2-bromo 2-methyl butane. It is the IUPAC name. Okay students, propane react with hydrogen bromide in presence of peroxides. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి ఇది అగెనిస్ట్ అంటే యాంటీ మార్కోనికాఫ్ రూల్. అంటే
సో న్యూక్లియోఫైల్ ఎక్కడ అటాచ్ అవుతుంది? ఐ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్కి అటాచ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది? CH3 CH2 CH2 Br. సో ఈ విధంగా మనకి మార్కోనికాఫ్ రూల్కి అగెనిస్ట్గా మనకి జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఏ పెరాక్సైడ్ రూల్ అంటారు, లేకపోతే యాంటీ మార్కోనికాఫ్ రూల్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అలైలిక్ సబ్స్టిట్యూషన్. ఆల్కీన్స్ రియాక్ట్ విత్ క్లోరిన్ ఆర్ బ్రోమిన్ at high temperatures to produce allylic substitution. Allylic carbon, the hydrogen is replaced. ఓకే, ఇక్కడ డబుల్ బాండ్ ఎటువంటి చేంజ్ ఉండదు. డబుల్ బాండ్ అనేది బ్రేక్ అవడం అనేది జరగదు. ఓకేనా? ఇక్కడ we can take as propane. ప్రోపీన్ తీసుకున్నామమ్మా. ప్రోపీన్ react with chlorine. Propane react with chlorine in presence of 773 kelvins. సో ఇక్కడున్న ఈ హైడ్రోజన్స్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుందమ్మా. ఇక్కడున్న ఈ హైడ్రోజన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. CH2 ఈ విధంగా డబల్ బాండెడ్ కార్బన్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అలైలిక్ కార్బన్కి సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. డబల్ బాండ్ కార్బన్స్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ అలైలిక్ కార్బన్ మీద సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. సో హియర్ టు ఫార్మ్ అలైల్ హాలైడ్, టు ఫార్మ్ అలైలిక్ హాలైడ్స్. సో దీస్ ఆర్ ఆల్కైల్ హాలైడ్స్ ఫ్రమ్ ఆల్కీన్స్, ఆల్కైల్ హాలైడ్స్ ఫ్రమ్ ఆల్కీన్స్.